నీ అవ్వ నిలబడరా అంటే గట్ల బుగులు పడతావేమ్రా? పక్కా గెలుస్తాంరా. నాకు గిన ఛాన్స్ ఉంటేనా మన తరీకే అలాగుంటుండే. అరే నేను పైసలు పెడతారా బై, నీ వెనక నేను ఉంటది, నడువు. ఎట్లా గెలవమో చూస్తా. కాకా నాకు 3 పిల్లలు ఉన్నరే, లేకుంటే నేనే పోటీ చేద్దును కాదే అని అంటుంటారు. ఆవు మరి, 2 కంటే ఎక్కువ ఉంటే సర్పంచ్ ఎలక్షన్ల పోటీ చేయరాదాయే. అయితే 3 పిల్లలు ఉన్నోళ్ళు మురిచిపోయే ముచ్చటేందంటే మీకు కూడా సర్పంచ్ సభ అయ్యే భాగ్యం వచ్చేటట్టు ఉంది. 2 కంటే ఎక్కువ ఉన్నోళ్ళు పోటీ చేద్దనే రూల్ ఉన్నది కదా, అగొక తీసేసి ఆలోచన చేస్తుందట సర్కారు. అంటే 3 ఉన్నా 4 ఉన్నా ఎందరున్నా ఏం కాదన్నట్టు. మొన్న పంచాయతీరాజ్ బిల్లు తెచ్చినాడే ప్రచారం అయింది కానీ ఎందుకో పక్కకు పెట్టిండ్రు. లేలే పిల్లలతోటి పదవులకేం సంబంధము, అందరికి ఛాన్స్ ఉండాలని చాలా మంది ఎమ్మెల్యేలు లీడర్లు అడుగుతుండే వరకు దీని మీద నజర్ వేసిరట. అప్పట్లో జనాభాను కంట్రోల్ చేస్తానికి కండిషన్ పెడితే ఇప్పటికి అట్లనే నడుస్తుంది. బలమున్నా బలగమున్నా పైసలున్నా పతారా ఉన్నా పార్టీ హిమ్మతున్నా గట్ల చాలా మంది సర్పంచులు కాలేకపోయిండ్రు. ఎలక్షన్ల కోసం ఆపరేషన్లు ఇలా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు ఎవరికి లేని రోజులు ఈ ఒక్క సర్పంచులకే ఎందుకు ఉండాలి? పెడితే అందరికి పెట్టాలి, లేకుంటే ఎవరికి ఉండద్దు అనే మాట ఎప్పటికంచెలో ఈయనబడుతుంది. మళ్ళీ అప్పటికి ఇప్పటికి జమానా మొత్తం మారే. ముసలోళ్ళు ఎక్కువై పడిసోళ్ళు పలసగా అవుతురాట. అప్పుడు కనద్దని కండిషన్లు పెట్టిన వాళ్ళే ఇప్పుడు కనుండ్రని బతిమిలాడబట్టారు. అందుకే అన్ని తీరు ఆలోచన చేసి మేధావులు ముఖ్యమైన వాళ్ళతో మాట్లాడి ఏది కరెక్ట్ అయితే గది చేస్తారట గవర్నమెంట్ వాళ్ళు. ఇప్పటికైతే గింతే చెప్పున సర్పంచ్ ఎలక్షన్లు రాబోతున్నాయి. అప్పటి వరకల్లా ఏం డిసైడ్ చేస్తారో మరి.